సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సూర్యాస్త్ర రాకెట్ లాంచింగ్ సిస్టమ్ వార్తల్లో ఉంది. భారతదేశంలో స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. ప్రత్యేకంగా ఈ సూర్యాస్త్ర రాకెట్ లాంచ్ సిస్టమ్ అనేది నైబ్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీ లాంచ్ చేసిందనమాట. భారతదేశంలో మనం చూస్తే కనుక దేశీయంగా అంటే స్వదేశీ రక్షణ సామర్థ్యాలు బలోపేతం చేసుకుందాం అని చెప్పి మన ప్రభుత్వం ఎప్పుడో ముందడుగేస్తుంది. దీనిలో భాగంగా ప్రైవేట్ సెక్టర్ని స్పేస్ రంగంలో ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన ఈ నైబ్ లిమిటెడ్ తన సుదూర రాకెట్ వ్యవస్థ సూర్యాస్త్ర ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఒరిస్సాలోని చందీపూర్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ సూర్యాస్త్ర పరీక్ష చేపట్టింది. 150 మరియు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలపై హిట్ చేయగల, టార్గెట్ చేయగల లేదా దాడి చేయగల 2 వేరియంట్స్ అంటే 2 రకాల సూర్యాస్త్ర రాకెట్ వేరియంట్లను పరీక్షించింది. 1.5 మీటర్స్ నుంచి 2 మీటర్స్ ఖచ్చితత్వంతో అంటే టార్గెట్ విత్ ప్రిసిషన్ అనమాట. 150 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా టార్గెట్కి జస్ట్ 1 or 2 మీటర్స్ ఆ ప్రిసిషన్తో హిట్ చేయగల ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. దీన్ని కొనుగోలు చేయడానికి భారత సైన్యం ముందుకొచ్చినట్లు కూడా మనకి తెలుస్తోందన్నమాట. ఈ సూర్యాస్త్ర అనేది ఒక సుదూర గైడెడ్ రాకెట్ సిస్టమ్ అనమాట. శత్రు దేశాలకు సంబంధించి అదేవిధంగా శత్రు దేశాల్లో ఉన్న భూభాగ స్థావరాలు, కమాండ్ సెంటర్లు, రాడార్ కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లపై ఖచ్చితత్వమైన దాడులు చేయడానికి ఈ సూర్యాస్త్ర పనికొస్తుందన్నమాట. ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ అనేది అంత ప్రిసైజ్ గా వర్క్ చేయడానికి కారణం దీనిలో డీప్ స్ట్రైక్ గైడెడ్ రాకెట్స్ అంటే చాలా మోడర్న్ నావిగేషన్ కంట్రోల్ సిస్టమ్ అనేది దీనిలో ఉంటుందంట. దాంతో టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్ గా చేరుకుంటుంది అనమాట. ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ లో ఇంకో ప్రత్యేకత ఉంది. అదే షూట్ అండ్ స్కూట్. అంటే షూట్ చేయగానే లాంచింగ్ వెహికల్ ముందు కదిలి వెళ్ళిపోద్ది. ఈ సూర్యాస్త్ర రాకెట్ సిస్టమ్ అనేది త్వరలోనే మన మిలిటరీలో ఇండక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ముఖ్యంగా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ చేతిలో తయారైన ఈ సూర్యాస్త్ర అనేది ఇప్పుడు మనకి చాలా తక్కువ ఖర్చుతో ఈ రాకెట్ సిస్టమ్ మనకు లభిస్తుంది అనమాట. మనం గమనిస్తే కనుక చాలా రాకెట్ సిస్టమ్స్ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. అవన్నీ చాలా కాస్ట్లీ అనమాట. ఈ సూర్యాస్త్ర చాలా తక్కువకే దొరుకుతుంది. మనం చూస్తే భారతదేశం డిఫెన్స్ ఇంపోర్ట్స్ తగ్గించుకుని ఎక్స్పోర్ట్స్ పెంచే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మన బడ్జెట్ లో 17% డిఫెన్స్ ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశంలో తయారయ్యి ఇతర దేశాలకు అమ్మటం అనమాట. దాదాపు లాస్ట్ ఇయర్ 4.1 బిలియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని మనం చేయగలిగాం అనమాట. ఈ రక్షణ రంగంలో మనం అమ్మకాలు చేయగలిగాం. ఏదైతే వెపన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో మనం అమ్మాం అనమాట ఇతర దేశాలకి. అలానే మనం చూస్తే బ్రహ్మోస్ కూడా మనం ఇతర దేశాలకు అమ్ముతున్నాం. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కూడా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లో భాగంగా మనం ఇతర దేశాలకు అమ్ముతున్నాం అనమాట. ఈ సందర్భంలో ఈ సూర్యాస్త్ర అనేది ఇంకొంచెం వైబిలిటీ వస్తే గనక భవిష్యత్తులో ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పనికొస్తాయి. అంతేకాదు ఈ నైబ్ లిమిటెడ్ ఏదైతే ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ కంపెనీ ఉందో ఇలాంటి కంపెనీలు మరింతగా స్పేస్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ లో వస్తే గనక భారతదేశంలో ఇంకా స్వదేశీయంగా అంటే మనం మేక్ ఇన్ ఇండియా అనే డిఫెన్స్ అనే కళని ఇంకా బాగా నెరవేర్చుకోగలం. పబ్లిక్ సెక్టర్ ఒకవైపు, ప్రైవేట్ సెక్టర్ ఒకవైపు 2 ఉంటే కనుక డిఫెన్స్ లో ఇంకా అద్భుతాలు సాధించగలం.